ఈనాటి మంత్రము ప్రసన్నాక్షై. ప్రసన్నమైనటువంటి చూపు కలిగినటువంటిది, అత్యంత ప్రసన్నవదనమైనటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క చూపు ఎవరి మీద పడుతుందో వారికి తాపత్రయాలు అన్నీ నాశనమైపోయి వారికి అత్యంత ఫలప్రదము, అత్యంతమైనటువంటి శుభాలు కలుగుతాయి. ఆ రాజు రావణాసురుడు పుష్పవిమానంలో సీతమ్మను తీసుకెళ్తున్నప్పుడు కింద నుంచి సీతమ్మను చూసిన దర్శన భాగ్యం చేతనే ఆ తర్వాత సుగ్రీవుడికి మరలా రాజ్యాభిషేకం జరిగింది. అలాగే రుక్మిణీదేవి శ్రీకృష్ణుల వారిద్దరూ కలిసి ఆయనకు పూజ చేయగానే కుచేలుడికి ఐశ్వర్యాలన్నీ కలిగాయి. ఆ విధంగా అమ్మవారి చూపు కలిగినంతనే తాపత్రయాలు నశించి పాపాలు నశించి ఉన్నతమైన స్థితిలోకి చేరుకుంటారు. అటువంటి మహాలక్ష్మీదేవి పాదపద్మము నమస్కరించుచు ఓం ప్రసన్నాక్షై నమః, ఓం ప్రసన్నాక్షై నమః, ఓం ప్రసన్నాక్షై నమః.